నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు హాజరై అసమానత లేని సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువను అందించారని చెప్పారు. రాజ్యాంగం ప్రజాస్వామ్య రక్షణ కవచమని కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి పౌరుడు పాత్రత వహించాలని వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇంద్రిరామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజిక సేవలందిస్తున్న ఇందిరా ప్రసాద్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుళ్ళ జగ్గారావు, సుగంధం సంజీవరావు, గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం వలన మనం ఈరోజు సుమారు 75 దాటిపోయిందా మనకి రాజ్యాంగం. ఇది మన నాయుడు గారు చెప్పారు ఏంటి, మనం అప్పుడప్పుడు దేశ ప్రజలు దేశ యొక్క ఉద్దేశాలు, దేశ యొక్క అభివృద్ధి కోసం కొన్ని రకాలుగా సవరణ కూడాను బాబు సాహెబ్ గారు మనకి దృఢ రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే. 395 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లతో ఈరోజు మనందరం వాటిని కవచంగా భావిస్తూ ఆనందంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమన్యాయంతో బతుకుతున్నాము అంటే ఈ రాజ్యాంగమే మనకి గుండెకాయ. ఇలాంటి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఆనందంతో ఈ సమన్యాయ భావంతో ముందుకు వెళ్తున్నారు. చాలామందికి అణగారిన వర్గాలకి, పీడిత వర్గాలకి న్యాయం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి రాజ్యాంగం మరింత పరిడిల్లుతూ ప్రపంచంలో ఒక మార్గదర్శిగా ఉండాలని మన భారతీయులంతా వాటిని సరిగ్గా ఉపయోగించుకొని ఆ చట్టాలలో ఉన్నటువంటి కామేశ్వరరావు గారు